వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్టాల్స్ లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. రూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టుగా నేను జడ్పీటీసీగా, శాసన మండలి సభ్యుడిగా, శాసన సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ఏ బాధ్యత చేపట్టినా, ఎంత ఎత్తుకు ఎదిగినా నేను నల్లమల బిడ్డనే, నేను మీ సోదరుడినే. నాకు ఏ హోదా వచ్చినా నా ఎదుగుదలకు కారణమైన ఈ నల్లమల ప్రాంతాన్ని, ఈ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల్ని నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, జైపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి అంటే ఆలోచన చేసి మాట్లాడాల్సి ఉంటుంది. వారు ప్రజాప్రతినిధిగా కాదు, వారు ఒక పార్టీ నాయకుడిగా కాదు, వారు ఒక సిద్ధాంతకర్తగా ఈ దేశ రాజకీయాలను ఏ విధంగా సిద్ధాంతం వైపు మళ్లించాలో అందులో లోతైన విశ్లేషణ చేసి వారు 4 సార్లు శాసనసభ్యుడిగా ఈ కల్వకుర్తి ప్రాంతం నుంచి, 5 సార్లు లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, 1969లో మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై వారి చివరి శ్వాస వరకు ప్రజా జీవితంలో ఉండి, వారికి అధికారం ఉన్నా లేకపోయినా వారు ఎప్పుడు సిద్ధాంతాలను వదలలేదు, ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా ఊరుకోలేదు. చాలా మంది నాయకులు పార్టీలు మారినప్పుడు పదవులను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో నెగ్గడానికి ఆలోచన చేస్తారు. కానీ విధిలేని పరిస్థితిలో రాజకీయాలలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు జైపాల్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని సిద్ధాంతపరంగా, తన నమ్మిన సిద్ధాంతం కోసం గెలిచినా ఓడినా నమ్మిన సిద్ధాంతాన్ని, ఆ సిద్ధాంతాన్ని పాటించే రాజకీయ పార్టీలో చేరాలి అని వారు ముందుకు సాగింది. ఈ కల్వకుర్తి ప్రాంతం ప్రజా సమస్యల పరిష్కారంలో సిద్ధాంతాల ప్రాతిపదికన రాజకీయాలను చూసింది. ఒక ఎడమ కృష్ణారెడ్డి గారు కావచ్చు, ఒక దాప గోపాల్ రెడ్డి గారు కావచ్చు, ఒక మహేంద్రనాథ్ గారు కావచ్చు, ఉత్తమ పార్లమెంటేరియన్ కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు కావచ్చు. ఏ రోజు కూడా పదవులతోని వాళ్లకు గౌరవం రాలే, వాళ్లతోనే పదవులకు వన్నె వచ్చింది, గౌరవం తెచ్చింది. వారు ఆ పదవిలో ఉంటే ఆ పదవి గౌరవమే పెరిగింది తప్ప వాళ్ళ హోదా పెరిగినట్టుగా వాళ్ళు ఎప్పుడు భావించారు. మార్చి 22న విశాఖ పోర్టుకు దిగుమతైన 25,000 కోట్ల డ్రగ్స్ కేసు ఏమైందని సంధ్య ఆక్వా ఎక్స్పర్ట్ సంస్థ ఇంపోర్ట్ చేసినట్లు అప్పట్లో తెలిపారని, ఆ సంస్థతో బీజేపీ పెద్దలకు సంబంధాలున్నాయని తెలిసిందని వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీపై నిందలు వేశారని, పార్లమెంట్లో ఎంపీలు ఈ విషయాన్ని ప్రశ్నించాలని, వాస్తవాలు ఏంటి, ఎందుకు ఉపేక్షిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడున్న ప్రతిపక్షాలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం, ఆ తర్వాత అది ఎక్కడికి వచ్చిందని, ఎవరు దీన్ని వచ్చింది ట్రాన్స్పోర్ట్ చేశారంటే అది సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ అని విశాఖపట్నం సంబంధించిన సంస్థ వచ్చి ఇంపోర్ట్ చేసుకుంటుందని, అది సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ సంబంధించిన అధ్యక్షురాలు లేకపోతే అప్పుడు ఉన్న నాయకులకి కొందరికి, వాళ్ళందరూ కూడా సన్నిహితులు, స్నేహితులు, బంధువులు అని చెప్పని అధికార పక్షంలో ఉన్న
మా వాళ్ళు కొందరు దాని మీద ఆరోపించడం, ఈ రకంగా ఆరోపణలు ప్రత్యారోపణలు ఆ రోజు జరిగినాయి. ఒకడొచ్చి అధికార పార్టీ దీన్ని ఇంపోర్ట్ చేసింది అనేది ఒకటి కాదు, ప్రతిపక్షం తాలూకా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బంధువులే దాన్ని ఇంపోర్ట్ చేశారని చెప్పేసి జరిగినాయి. వాటర్ మేబీ అది పక్కన పెడితే నేను ఇవాళ డిమాండ్ చేస్తుంది ఏంటంటే, దయచేసి అధికారం ఉన్న పెద్దల్ని, అలాగే నూతనంగా మన ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల్ని, పార్లమెంట్ జరుగుతుంది, దయచేసి దీనిలో ప్రశ్న వేయండి. ఏమైంది? 25,000 కోట్లు అంటే మాటలు కాదు, 25 లక్షలు కాదు. ఏమైంది? ఇది ఇంట్లో వాస్తవాలు ఎంత? వాస్తవాలు అయితే ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని దాని మీద కావాలి. దాంతోపాటు అది వాస్తవం కాకపోతే మన విశాఖపట్నంకి ఒక మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలో ఎక్కువగా ఇలాంటి డ్రగ్స్ ఇంపోర్ట్ అయ్యే స్థలాలు 2, ఒకటి గుజరాత్లో ఉన్న పోర్ట్లు, 2 మహారాష్ట్రలో ఉన్న పోర్ట్లు. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఇలాంటి లేదు, కానీ ఇది వచ్చింది. కాబట్టి దయచేసి దీన్ని రాజకీయ ఉద్దేశం, రాజకీయ కోణంలో రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకుండా చిత్తశుద్ధి ఉంటే స్థానిక నాయకులు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు. పాత బస్తీలో బోనాల ఉత్సవాల సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గత సంవత్సరం వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఈసారి అమ్మవారి ఆశీస్సులతో సమృద్దిగా వర్షాలు పడాలన్నారు. బీఆర్ఎస్ పై ఆయన విమర్శలు గుప్పించారు. దాన్ని కూడా క్లీనింగ్ చేసే ప్రక్రియ మొదలైంది. డిపిఆర్లు తయారవుతున్నాయి. వచ్చే 3-4 సంవత్సరాల్లో పూర్తి చేయాలన్నదే మా లక్ష్యం. మెట్రో కూడా 3 సంవత్సరాలను పూర్తి చేయాలని పెట్టుకున్నాం. ఉస్మానియా హాస్పిటల్ ప్లేస్లో అదే డిజైన్తో కొత్త ఉస్మానియా హాస్పిటల్ రాబోతున్నది. అన్ని వసతులతో కూడినాం. హైదరాబాద్లో 5 హాస్పిటల్ పెద్దగా కడుతున్నాం, 4 ఎల్బీ నగర్, అల్వాల్, సనత్ నగర్, నిమ్స్లో. కానీ ఉస్మానియా ఉంటేనే ఈ ప్రాంత పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. మరొకసారి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతోని ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని, వచ్చే 4 ఏళ్ళు కాదు, ఇంకో 5 ఏళ్ళు కాదు, ఇంకో 10 ఏళ్ళు కాదు, ఇదే ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, మీకు అందరికీ అండగా ఉంటుంది. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలని మరొకసారి అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. మనం ఇలా బోనాలు అంటే చాలా ప్రతిష్ఠితమైన పండుగ. భాగ్యలక్ష్మి అమ్మవారు అంటే ఇంకా ఎంతో పవిత్రమైన మహిమగల అమ్మవారు. ఈ సమయంలో 9 సీట్లు డిపాయిడ్ 3వ స్థానానికి పోయి 7 సీట్లలో డిపాయిడ్ అయిపోయిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగిన సమాధానానికి క్వశ్చన్కు నేను ఆన్సర్ చెప్పే అవసరం అంటావా? 16 సీట్లల్లో పోయింది. ఇక వాళ్ళు కూడా పార్టీ మీద ఆశ వదులుకున్నారు. అలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే ఈ పండుగ రోజు వాతావరణం ఖరాబ్ అవుతుంది. అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నా. 3 ఏళ్ల కింద ప్రాజెక్టు కట్టిండ్రు, 70 ఏళ్ల కింద సాగర్ కడితే ఒక్క గీత పడలేదు, బాక్రా నగర్ కడితే ఒకటి గీత పడలేదు. ఇది అందరూ కూడా నిపుణుల కమిటీ నేషనల్ మన NDSA వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. మాకు రిపోర్ట్ క్యాబినెట్ మినిస్టర్లు అందరికీ కూడా మాకు సర్క్యులేట్ చేసాం. ఇప్పుడు తాత్కాలికంగా రిపేర్ చేసినా ఈ ఫ్యూచర్లో ఈ 3 బ్యారేజీలు కూడా ఉంటాయని గ్యారంటీ లేదని చెప్పి రిపోర్ట్ కాపీ కేటీఆర్ గారికి మధ్యాహ్నం ఇంటికి పోయిన తర్వాత కాపీ పంపిస్తాం. ఆ తప్పు అయిపోయింది, మాది పొరపాటున కట్టినాం, కమిషన్ కోసం కట్టినామా దేనికోసం కట్టినామా, పొరపాటు అయిందని చెప్పి తెలంగాణ ప్రజలకు తప్పైందని చెప్పి ఆ 2 లక్షల కోట్లు ఇవాళ గోదావరిలో కలిపినట్టు అయింది. ఆ 2 లక్షల కోట్లు ఉంటే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కడుతుంటే, ప్రతి ఒక్కరికి ఉపాధి. ఆయన చెప్పిన నిన్న 3,116 ఇస్తా అని చెప్పి నిరుద్యోగుల పుస్తకం 3,000 అన్నాం, 3,116 అన్నాడు. 57 ఏళ్ళకే పెన్షన్ 4,000 అన్నాడు. ఏమి ఇయ్యలే. ఇవాళ మేము చెప్పిన 6 పాయింట్లలో
మీ కరెంట్ బిల్ వస్తుందా? మీకు 0 బిల్ వస్తుందా? మీకు 1000 రూపాయలు వస్తుందా? మరి హరీష్ రావు గారు ఆ పాయింట్ చెప్పారు. నెలకు 1000 రూపాయలు అంటే సంవత్సరానికి 12,000 మిగిలిచ్చినాం కదా. ఆ సిలిండర్ ఇప్పుడు 700 మీకు అకౌంట్లో వాపసు పడుతున్నాయి కదా, అందరికి వస్తున్నాయి కదా. 700 అంటే సంవత్సరానికి అదొక 10,000. బస్సులో ఫ్రీ 70 కోట్ల మంది తిరిగిన బస్సులో. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, నవంబర్లో వాళ్ళు ఉన్నప్పుడే అది కూలిపోయింది. దానికి ఫస్ట్ రోజు పోలీస్ ఆఫీసర్తో కుట్ర అని చెప్పింది. కుట్ర ఇదేదో కుట్రలా కనబడుతుంది. కుట్ర పెట్టి బాంబులు పెడితే ఆ డ్యామ్ పైకి లేస్తుందా, కిందికి పొంగుతుందా? కిందికి పోవాలి కదా, పైకి లేవాలి కదా. కిందికి పోయింది. ఫౌండేషన్ లేదు, నాలెడ్జ్ లేదు. ముఖ్యమంత్రి ఆయనే, చీఫ్ ఇంజనీర్ ఆయనే, చీఫ్ మినిస్టర్ ఆయనే. ఆయనకు ఎవరు సలహాలు లేరు. మనకేందంటే పాపం తగులుతుంది. వాళ్ళ దేవుని దగ్గర ఎక్కువ మాట్లాడితే వాళ్ళని తిరితే. ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడులో పోలేరమ్మ జాతరకు విచ్చేశారు. మంత్రి ఓ ఎడ్లబండ్లి వద్ద ఉండగా బెదిరిపోయిన ఎద్దులు మంత్రిని ఢీకొన్నాయి. దాంతో ఆయన ఒక్కసారిగా కింద పడిపోయారు. స్థానికులు వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. సార్ కొంచెం ముందు రండి సార్, వెనక తగ్గింది. అది బండి మీద ఎక్కినప్పుడు కావాలి తీసేయండి అన్న. తెలంగాణ ప్రజల సంప్రదాయ బోనాల పండుగ సందర్భంగా ప్రజలకు మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బోనాల పండుగ పురస్కరించుకుని హైదరాబాద్ రామ్నగర్లోని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసానికి వెంకయ్యనాయుడు విచ్చేశారు. సమాజంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వెంకయ్యను బండారు దత్తాత్రేయ శాల్వాతో సత్కరించారు. తెలంగాణ ప్రజల సాంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవం సందర్భంగా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎంతో సుఖంగా, సంతోషంగా, సౌభాగ్యంగా ఉండాలని, అందరి కుటుంబాల్లో ఆనందం వెలువరియాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా పెద్దలు శ్రీ బండారు దత్తాత్రేయ గారు వారి కుమార్తె కొత్తగా నిర్మించిన గృహ ప్రవేశం సందర్భంగా ఇచ్చారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉండబట్టి ఇక్కడికి వచ్చేందుకు అవకాశం వచ్చింది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నేను ఇక్కడికి వస్తున్నానని సారికి వచ్చిన మన మీడియా మిత్రులందరికీ కూడా, మీ కుటుంబ సభ్యులందరికీ బోనాలు శుభాకాంక్షలు. రంజాన్ పండుగకు 33 కోట్లు కేటాయిస్తారు. తబ్లిగీ జమాతే సంస్థకు 2.4 కోట్లు ఇస్తారు. బోనాల పండుగ సందర్భంగా పాత బస్తీలోని దేవాలయాలకు 5 లక్షలు ఇస్తారా? హిందువులు ఏమైనా బిచ్చగాళ్లనుకుంటున్నారా? మీ దగ్గర బిచ్చగాళ్లమేవల్లా అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి రాగానే గల్లీ గల్లీలో అధికారికంగా బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ప్రకటించారు. పాత బస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామని ఉద్ఘాటించారు. బోనాల పండుగ సందర్భంగా పాత బస్తీలోని వివిధ ఆలయాల సందర్శనలో బిజీగా ఉన్న బండి సంజయ్ తొలుత భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. పార్టీ నేతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గౌలిపురాలో ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించారు. అంతకుముందు భాగ్యలక్ష్మి ఆలయ సమీపంలో మీడియాతో మాట్లాడారు. అందరికీ బోనాల పండుగ సందర్భంగా మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు
ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలకు అందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇలా భాగ్యనగర్ ఈ ఆషాఢ మాసం సందర్భంగా భాగ్యనగర్ గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో ప్రారంభమైనటువంటి ఈ బోనాల జాతర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా బోనాల పండుగను ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహించుకుంటా ఉన్నారు. భాగ్యనగర్లో కూడా ఒక పండుగ వాతావరణం. సరే, అన్ని కుటుంబాలు కలిసి ఒక బస్తీలో సామూహికంగా ఆ తల్లికి బోనం సమర్పించడం, మన కష్టాలు తీరుతాయని చెప్పి ఒక విశ్వాసం, నమ్మకం ఇలా హిందూ సమాజం లోపల, హిందూ భక్తుల లోపల ఉంది. కాబట్టి ఇవాళ ఈ పండుగ వాతావరణం నెలకొంది. ఇలా బోనం అంటే అమ్మవారికి నైవేద్యం. అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తే ఇవాళ కష్టాలు తీరుతాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం. దాంతో ముఖ్యంగా ఈ భాగ్యనగర్లో ఇవాళ మూసీనతోని ఆ నీళ్లతోని ఆ కాలంలో భాగ్యనగర్ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పించాలని చెప్పి వాళ్ళ లాల్ దర్వాజాలోని ఆ తల్లికి బోనం సమర్పించడం ద్వారా ఆ ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం సమాజం లోపల ఉంది. ప్లేవ్ వ్యాధితోని భాగ్యనగరం అంతా ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి బయటపడతామని చెప్పి అప్పుడున్న జవాన్లు, ఆర్మీ జవాన్లు, సామాన్య ప్రజలందరూ కూడా ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి బయటపడతామని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసంతో సికింద్రాబాద్ అమ్మవారి యొక్క దేవాలయంలో బోనం సమర్పించడం జరిగింది. దీంతో పాటు ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆ బోనానికి చుట్టూ పసుపు రాయడము, వేపావు కట్టడము, దీని ద్వారా బ్యాక్టీరియా, వైరస్ నుంచి మనం కాపాడగలుగుతామని చెప్పి ఒక విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ మళ్లీ అనాలోచితంగా మాట్లాడారని మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలకు ఖండిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కమిషన్ల కోసమే కకృతిపడి ప్రాజెక్టులు కట్టారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ చర్యలతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఉత్తమ్ తెలిపారు. బీఆర్ఎస్ నాసిరకం ప్రాజెక్టులు కట్టడం వల్లే లోపాలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఇది మెయిన్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. మేడిగడ్డ ప్రాజెక్టు కట్టినండి, ఇనాగరేషన్ నుంచే ప్రారంభోత్సవం నుంచే ఈ 3 బ్యారేజీలో ప్రాబ్లం మొదలైనవి, లీకేజీ మొదలైనవి. ఆన్ రికార్డ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డ్స్ లోనే అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఎల్ఎన్టీకి లెటర్ రాయడం జరిగింది. 2019లో ఇనాగరేషన్ అయిన కొన్ని మాసాలకే ప్రాజెక్టులో ఏదో ప్రాబ్లం ఉంది, లీకేజ్ అవుతుంది అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎల్ఎన్టీకి లెటర్ రాయడం జరిగింది. అప్పుడు ఇరిగేషన్ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మినిస్టర్ కేసీఆర్ 4 ఏళ్ల పాటు అనేక విషయాల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి, కడుతున్న కాంట్రాక్టర్లకి చాలా కరెస్పాండ్ జరిగింది. అంటే ఈ ప్రాబ్లం ఏదో చివరిగా రాలే, మొదటి నుంచే మొదలైంది. ఇది అందరూ ఈ ప్రాజెక్టు ఎగ్జామిన్ చేసిన వాళ్ళందరూ కూడా పూర్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ ప్లానింగ్, పూర్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అని లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఆన్ రికార్డ్ ఈ భారతదేశంలో ఎంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారో అంతమంది మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజెస్ లో
ఫౌండేషన్ డిజైన్ లో కూడా లోపాలు జరిగినాయి. సరిగా సాయిల్ టెస్టింగ్ కూడా సరిగ్గా జరగలేదు. చాలా స్పష్టంగా చీఫ్ ఇంజనీర్ సిడిఓ కానీ వాళ్ళు కానీ అనేక సందర్భాల్లో వాళ్ళు చేసిన హడావిడికి సరైన సమయం కూడా ఇవ్వలేదు. ప్రాజెక్ట్ డిజైన్ కి ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. తుమ్మడేటి నుంచి మేడిగడ్డకి ప్రాజెక్ట్ షిఫ్ట్ చేసినప్పుడు అక్కడ నీళ్లు లేవు అని ఒక పచ్చి అబద్ధం రికార్డు చేసి ప్రాజెక్ట్ డిజైన్ మార్చింది. మేము అన్ని రికార్డ్స్ పరిశీలించినాము. సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ దేశంలో నీటి విషయంలో అత్యున్నత స్థాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. ఒక సంవత్సరం కాదు, 10-15 సంవత్సరాలుగా అంతకుముందు మాన్ కీ బాత్ 112వ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. విద్యార్థులు తల్లిదండ్రులతో మోదీ ముచ్చటించారు. పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్న దేశ క్రీడాకారులకు మరోసారి మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వేదికపై భారత క్రీడాకారులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారన్నారు. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్లో భారతీయ విద్యార్థులు అద్భుత ప్రదర్శన చేశారని మోదీ కొనియాడారు. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించేందుకు మానస్ హెల్ప్ లైన్ వినియోగించుకోవాలని ప్రధాని మోదీ దేశ ప్రజలను కోరారు. డ్రగ్స్ సరఫరా, వినియోగం గురించి సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందజేయాలని రిక్వెస్ట్ చేశారు. భారతదేశాన్ని డ్రగ్స్ ఫ్రీ దేశంగా మార్చడంలో అందరూ పాల్గొనాలని కోరారు. चाहे ओडिशा की संबलपुरी साड़ी हो, चाहे एमपी की माहेश्वरी साड़ी हो, महाराष्ट्र की पैठणी या विदर्भ के हैंड ब्लॉक प्रिंट्स हो, चाहे हिमाचल के भुट्टिकों के शॉल और ऊनी कपड़े हो, या फिर जम्मू कश्मीर के कनी शॉल हो, देश के कोने कोने में हैंडलूम कारीगरों का काम छाया हुआ है। और आप ये तो जानते ही होंगे, कुछ ही दिन बाद 7 अगस्त को हम नेशनल हैंडलूम डे मनाएंगे। आजकल जिस तरह हैंडलूम उत्पादों ने लोगों के दिलों में अपनी जगह बनाई है, वो वाकई बहुत सफल है, जबरदस्त है। अब तो कई निजी कंपनियां भी एआई के माध्यम से हैंडलूम उत्पाद और सस्टेनेबल फैशन को बढ़ावा दे रही है। कोशा एआई, हैंडलूम इंडिया, डी जंग, नोवा टैग्स, ब्रह्मपुत्रा फेबल्स, ऐसे कितने ही स्टार्टअप भी हैंडलूम उत्पादों को लोकप्रिय बनाने में जुटे हैं। मुझे ये देखकर भी अच्छा लगा कि बहुत से लोग अपने यहाँ के ऐसे लोकल प्रोडक्ट्स को पॉपुलर बनाने में जुटे हैं। आप भी अपने लोकल प्रोडक्ट्स को #MyProductMyPride के नाम से सोशल मीडिया पर अपलोड करें। आपका ये छोटा सा प्रयास अनेकों लोगों की जिंदगी बदल देगा। साथियों, हैंडलूम के साथ साथ मैं खादी की बात भी करना चाहूंगा। आप में से ऐसे कई लोग होंगे जो पहले कभी खादी के उत्पादों का उपयोग नहीं करते थे, लेकिन आज बड़े गर्व से खादी पहनते हैं। मुझे बताते हुए भी आनंद आ रहा है, खादी ग्रामोद्योग का कारोबार पहली बार 1.5 लाख करोड़ रुपए के पार पहुंच गया है। सोचिए, 1.5 लाख करोड़ रुपए। और जानते हैं खादी की बिक्री कितनी बढ़ी है? 400%। खादी की, हैंडलूम की ये बढ़ती हुई बिक्री बड़ी संख्या में रोजगार के नए अवसर भी बना रही है। इस इंडस्ट्री से सबसे ज्यादा महिलाएं जुड़ी हैं, तो सबसे ज्यादा फायदा भी उन्हीं को हो रहा है। मेरा तो आपसे फिर एक आग्रह है,
మచిలీపట్నం వద్ద సముద్రంలో మత్స్యకారుల వలకు ఓ భారీ సొరచేప చిక్కింది. దీని బరువు 1.5 టన్నులు ఉంటుంది. దీన్ని మచ్చల సొర అని కూడా పిలుస్తారు. గిలక దిండి వద్ద స్థానిక మత్స్యకారులు దీన్ని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఓ క్రేన్ సాయంతో దీన్ని వెలుపలకు తీసుకొచ్చారు. చెన్నైకి చెందిన వ్యాపారులు ఈ భారీ సొరచేపను కొనుగోలు చేశారు. ఈ తరహా సొరచేపలు తీరానికి చేరువుగా రావడం చాలా అరుదు. ఒక్కోసారి ఇతర చేపలను వేలాడుతూ ఇవి తీరాలకు దగ్గరగా వస్తుంటాయి. అలాంటి సమయాల్లోనే మత్స్యకారుల వలలకు చిక్కుతుంటాయి. పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ తొలి పతకాన్ని సాధించింది. యువ షూటర్ మను బాకర్ పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతాకాన్ని అందించింది. 10 మీటర్ల ఎయిల్ పిస్తల్ ఫైనల్ 3వ స్థానంలో నిలిచి కాంస్య పతాకాన్ని సాధించింది. 221.7 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది. ఇద్దరు కొరియన్ షూటర్లు తొలి 2 స్థానాల్లో నిలిచి స్వర్ణ. It always feels the contingent needs a push. You have been the first one to get a medal this time. How does you feel like the first medalist from Paris will be Manu Bhaker? Honestly, I hope like India wins as many medals as possible because we have worked really hard to come this far and to stand here. It's just in the moment we have to put in all the effort that we can and just leave all of this on God, leave all the destiny, the outcome, everything on God, and just try the best that we can. And I don't see it as an opening or anything. It's just like India is yet to win many medals. So I mean, it's a very good feeling. I can't explain.